అవినీతి మొత్తం కూరుకపోయింది. నిన్నటి నుంచి మొన్నటి నుంచి బీఆర్ఎస్ పార్టీ గురించి చెప్తే ప్రజలు చీతు అంటున్నారు. మీరు బీఆర్ఎస్ పార్టీ పేరు తీయకుండా అంటున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ నెరవేర్చలేదు. బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ ఒత్తాసు వస్తున్నది. రామచంద్రరావు సమక్షంలో ఇలా నేను ప్రామిస్ చేస్తున్నా. ఇక్కడ కరీంనగర్ జిల్లాలో ఈ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికలో ఈ కార్యకర్తలందరినీ జెడ్పీటీసీ గాని, ఎంపీటీసీ గాని, సర్పంచ్ గాని, వార్డు మెంబర్లు గాని, కౌన్సిలర్ గాని, కార్పొరేటర్ గాని అత్యధికంగా మేమే గెలిపించి మీకు అప్పచెప్పే బాధ్యత మాది. ఇలా నేను చెప్తున్నాను, మీ అందరినీ గెలిపించే బాధ్యత నాది. 100% గెలిపిస్తా. ఏదైనా దేనికైనా తెగించేలా మీ అందరినీ గెలిపించే బాధ్యత నాది. మిమ్మల్ని గెలిపించకుండా కూడా బాధ్యత నాది వేసుకుంటా. నేను పక్కా గెలిపిస్తాను మీ అందరినీ. 9th క్లాస్ గర్ల్స్ బాయ్స్ అందరు కూడా పక్కా మోడీ గిఫ్ట్. ఏం గిఫ్ట్ ఇది? ఏం గిఫ్ట్? మోడీ గారి జన్మదినం ఎప్పుడు? 17th సెప్టెంబర్ మోడీ గారి యొక్క జన్మదినాన్ని దృష్టిలో ఉంచుకొని ఇలా మోడీ గిఫ్ట్ పేరుతోని 9th క్లాస్ స్టూడెంట్స్ అందరూ కూడా పక్కా సైకిల్స్ ఇస్తారు. సిఆర్ఎఫ్ పైసలు కూడా అనేక నియోజకవర్గాల్లో సిఆర్ఎఫ్ పైసలతోని వాళ్ళ రోడ్లు ఇచ్చిన మనం ఇవాళ ఏ ప్రభుత్వం చేయలే, ఏ నాయకుడు చేయలే. వాళ్ళ నరేంద్ర మోడీ గారి యొక్క నిధులను ఇవాళ గ్రామాల్లో ఇచ్చిన బాధ్యత ఇవాళ మన అందరిదన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. ఈ 2 సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం మీ గ్రామాల్లో ఒక్క పైసా గ్రామ పంచాయతీకి ఇచ్చిందా చెప్పండి? ఒక్క పైసా. 2 సంవత్సరాల్లో గ్రామ పంచాయతీకి ఒక్క పైసా గుండా ఇయ్యని ఏకైక ప్రభుత్వం దేశంలో ప్రపంచంలో ఉన్నదంటే తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రమే. రాష్ట్ర ప్రభుత్వం లోకల్ బాడీ ఎన్నికలు దేనికోసం పెడుతుంది? కేంద్ర ప్రభుత్వం నిధుల కోసం పెడుతుంది. అవునా కదా? నిధులు ఎవరి? కేంద్ర ప్రభుత్వాన్ని. మరి కేంద్ర ప్రభుత్వం నిధుల కోసం ఎలక్షన్లు పెడితే ప్రజలు ఎవరు కొట్టేస్తారు? నిధులు ఇచ్చే కేంద్ర ప్రభుత్వం కొట్టేయాలి. అవునా కదా? కాబట్టి ఎవరు కొట్టేస్తారు? మన కొట్టేస్తారు. పక్క ప్రతి బూత్లో చెప్పుండన్నా. బీఆర్ఎస్ ఏం చేసింది? మొత్తం సర్పంచ్లతో కేంద్ర ప్రభుత్వం నిధులు మొత్తం దారి మనిచ్చి సర్పంచ్లతో రూల్ చేసుకొని ఇలా సర్పంచ్లకు పైసలు ఎగ్గొట్టి ఇలా బీఆర్ఎస్ పార్టీ అట్లా మోసం చేస్తే ఒక్క పైసా ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ అలా మోసం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం పైసలు ఇస్తుంది కాబట్టి నరేంద్ర మోడీ వారసులుగా మేము పోటీ చేస్తున్నాం కాబట్టి మాకు ఓటేయండి. ఇచ్చిన నిధులను మన గ్రామానికి ఖర్చు పెట్టే బాధ్యత మాది అని చెప్పి ప్రతి గ్రామంలో ప్రతి పోలింగ్ బూత్ లో ఇలా మీరు స్పష్టం చేస్తే ప్రజలు మనకు అనుకూలంగా ఉన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి.